ఆ రోజు వందే మాతరం అంటే ఎంత స్పిరిటెడ్గా ఆ రోజు ఫీల్ అయి ఉంటారో, జై తెలంగాణ ఉద్యమంలో అంటే కూడా అంతే స్పిరిటెడ్గా ఫీల్ అయినాం. అట్లీస్ట్ పర్సనల్గా నేను కానీ మాతో పనిచేసిన కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసిన వాళ్ళం జై తెలంగాణ అంటున్నాము అంటే ఒక ఒక బలమైనటువంటి ఆకాంక్షను వ్యక్తీకరిస్తున్నాం, సగర్వంగా ఈ గడ్డ కోసం కొట్లాడుతున్నాం అన్నటువంటి ఒక భావనతోటే కొట్లాడినాం. సరే, తదనంతరం జరిగిన పరిణామ క్రమంలో ఉండకపోవచ్చు, అధికారంలో ఉన్నామా లేమా, ఇక అవన్నీ వేరు ముచ్చట్లు. కానీ బట్ సర్టన్గా మూమెంట్లో మాకు దేవుడిచ్చిన ఒక గొప్ప వరం, మా నాయకుడితో మేము కలిసి పనిచేయగలుగుతున్నాం. ఈ మట్టి కోసం, ఈ ప్రజల కోసం, ఈ విముక్తి కోసం, ఈ పాలక వర్గాల యొక్క ఆ రోజు ఆంధ్ర పాలక వర్గాల రిప్రెషన్కు వ్యతిరేకంగా పోరాడుతున్నాం అన్నప్పుడు ఒక ఫ్రీడమ్ మూమెంట్లో ఎట్లయితే ఫీల్ అయినామో అట్లనే ఫీల్ అయినాం కాబట్టి కొట్లాడగలిగినాం. అది కేసీఆర్ గారు కూడా అట్లే ఫీల్ అయినరు. ఆయన స్ట్రాటజీ ఇదన్నీ కూడా చూసినట్టయితే ఎట్లయితే సుదీర్ఘంగా మహాత్మా గాంధీ ఎట్లయితే భారత స్వాతంత్ర ఉద్యమాన్ని నెట్టుకుంటూ వచ్చి చివరికి 1947 ఫ్రీడమ్ తెచ్చిండ్రో, కేసీఆర్ గారు కూడా అట్లనే 14 సంవత్సరాల నిరంతర పోరాటం. ఒకసారి పడతాడు, ఒకసారి ఏడుస్తాడు, ఒకసారి ముందు పోతాడు, ఒకసారి వెనకకు పోతాడు, ఒకసారి ఉవ్వెత్తు నెగిసి పెడతాడు, ఒకసారి విడ్రా అవుతాడు. అట్లా మూమెంట్ను స్ట్రాటజీ